టీడీపీలో అసలు ఏం జరుగుతోంది? సీఎం సొంత నియోజకవర్గంలో తమ్ముళ్లు రెచ్చిపోతున్నారా? గ్రూపులుగా జతకట్టి రచ్చకెక్కుతున్నారా? ఇలాకాలో తమ్ముళ్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారా అంటే అవునని అంటున్నాయి టీడీపీ వర్గాలు. కుప్పం నేతలను అమరావతికి పిలిపించి మరీ చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కంట్రోల్లో ఉండండి అంటూ మందలించి మరీ పంపారు. కుప్పంలో తమ్ముళ్ల తగువ ఎందుకు? చంద్రబాబు ఆగ్రహానికి కారణమేంటి? కుప్పం టీడీపీలో తమ్ముళ్ల తలోదారి. సొంత నియోజకవర్గంలో లీడర్ల తీరుపై బాబు సీరియస్. తీరు మార్చుకోకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్. గ్రూపులుగా విడిపోతే సహించేది లేదన్న చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గం. వరుసగా 8 సార్లు ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో ఫ్యాన్ పార్టీ ముఖ్య నేతలు కుప్పంపై పూర్తిగా ఫోకస్ పెట్టిన ప్రజలు చంద్రబాబు వెంటే నడిచారు. కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగిరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ మెజారిటీ స్థానాలు ఏకగ్రీవంగా చేసుకుంది. అయితే గత ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన తరువాత కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టి ఏడాదిలోనే మళ్లీ పరిస్థితిని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు చంద్రబాబు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన ప్రకాశం జిల్లా వాసి కంచర్ల శ్రీకాంత్ను తన సొంత నియోజకవర్గం కుప్పంకు ప్రత్యేక ఇన్ఛార్జిగా పెట్టారు. ఇకంతా బాగుంది అనుకున్న టైంలో లోకల్ లీడర్ల ఫైట్ చంద్రబాబుకు కోపం తెప్పించిందట. కుప్పం బాధ్యతలు తీసుకున్న కంచర్ల శ్రీకాంత్కు మొదటి నుంచి దూకుడెక్కువ. నిజానికి కుప్పంలో తలపండిన టీడీపీ నేతలు ఉన్నారు. వీరంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. అధికారంలో ఉన్నా లేకున్నా ఈ సీనియర్ నేతలే చంద్రబాబుకు కళ్ళు చెవులుగా ఉండేవారు. కంచర్ల శ్రీకాంత్ కుప్పం వచ్చాక ఇక్కడ కొత్త సమస్యలు మొదలయ్యాయనేది తెలుగు తమ్ముళ్ల ఆరోపణ. కుప్పం మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవాలని శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నారని లోకల్ లీడర్లు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో కుప్పం సీనియర్ టీడీపీ నేతలకు కంచర్ల శ్రీకాంత్ కు మధ్య అంతరం పెరిగిందట. అంతా తానే అన్నట్లుగా శ్రీకాంత్ వ్యవహరించడం పార్టీలోని చాలా మంది సీనియర్లకు నచ్చడం లేదట. కంచర్ల శ్రీకాంత్ కూడా స్థానిక సీనియర్ నేతలను పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారట. దీంతో కుప్పం టీడీపీలో గ్రూపుల గోల గందరగోళానికి దారితీసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నేతలు ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకున్నారు. పార్టీ పరువు తీస్తున్నారంటూ ఇండైరెక్ట్ కామెంట్స్ చేసుకున్నారు. కుప్పం నేతల ప్రసంగాలు చంద్రబాబు చెవిన పడ్డాయట. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. ఇటీవల కుప్పం టీడీపీ నేతలందరినీ చంద్రబాబు అమరావతికి పిలిపించుకున్నారు. దాదాపు 2 గంటల పాటు కుప్పం నేతలకు బాబుగారు క్లాస్ పీకారట. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు పడ్డ ఇబ్బందులను సరిచేసుకుంటూ కుప్పంను తిరిగి గాడిలో పెట్టే పని చేస్తుండగా మధ్యలో మీ గొడవలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతా కలిసి పార్టీ కోసం పనిచేయాలని, గ్రూపులుగా విడిపోతే ఇకపై ఊరుకోనని ఆయన గట్టిగా మందలించినట్టు తెలుస్తోంది. మీ ప్రవర్తనలో మార్పు రాకుంటే మిమ్మల్ని మార్చాల్సి వస్తుందంటూ ఘాటుగానే హెచ్చరించారట. వచ్చే జూన్లో తాను కుప్పం పర్యటనకు వస్తానని, అప్పటికల్లా అన్ని సర్దుకోవాలని ఆదేశించారట. ఏదేమైనా సీఎం సొంత నియోజకవర్గం కుప్పం టీడీపీలో తమ్ముళ్ల తలోదారి అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.